హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గున్నిడిపల్లి. ఈరోజు మనమైతే మాత్రం మన దగ్గర రైతులు మనకు ఆలగడ నుంచి రావడం అనేది జరిగింది. వాళ్ళతోటి కొంచెం ఏమేమి నాటుతున్నారు, అసలు వాళ్ళ ఊర్లో ఏమేమి నాటుతారు అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఏం పేరు అన్న మీ పేరు? జమాల్ బాషా. ఎంత నారు పెరికినా? 25. ఏం రకమన్నా? కృష్ణ. మీ ఊర్లో ఎక్కువ ఏదో నాటుతారా? కృష్ణనే. మీ ఊర్లో మొత్తం పచ్చిమిరప ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు నాటుతున్నారా? అంచనా 200 ఎకరాలు. 200 ఎకరాలు. పోయిన సంవత్సరం ఎంత నాటినా? పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం తగ్గింది అన్న. మీ పేరు ఏం పేరేనా? హుస్సేన్. ఇప్పుడు ఎంత మొక్క నాటుతున్నావునా? 60,000. ఎన్ని ఎకరాలకు నాటుతారా? 2 ఎకరాలకు 60,000. ఓకే. ఇప్పుడు ఏ వెరైటీ అన్న నాటేది? కృష్ణనే. ఓకే. ఈ సంవత్సరం అంటే వర్షాలు బాగా పడుతున్నాయా? వర్షాలు బాగానే పడుతున్నాయి. మీకైతే బాగానే పడుతున్నాయి. ఓకే. ఈ సంవత్సరం ఎక్కువ నాటుతున్నా తక్కువ నాటుతున్నారు? ఎక్కువ నాటుతున్నాను. ఓకే. మీ పేరు ఏం పేరేనా? వెంకట సుబ్బయ్య. ఇప్పుడు ఎంత మొక్క నాటుతున్నావునా? 45,000. ఎంత కన్నా నాటేది? ఎకరా ముక్కాలు. 45,000. కృష్ణ వెరైటీ కదన్నా? ఓకే. అది ఎట్లా ఉంటుంది అన్న కాపు కానీ రైతులు అంటే ఎవరన్నా చూస్తే కొంచెం వేసుకోవడానికి? ఓకే. ఎక్కువ అంటే ఎకరాకు 30,000 నాటడానికి గల కారణం ఏదన్నా? అంటే మా ఏరియాలో 10 నుంచి 12,000 అట్లా నాటుతుంటారు అంతే. నారంతా పెరిగిన తర్వాత మోపులు వేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు అనమాట. మోపులు వేస్తున్నారు మా వాళ్ళు. నారు పెరిగే వీడియో కూడా వస్తుంది, చూడండి. అంటే ఏ విధంగా పెరుగుతుంటారో అసలు ఏంటి అనేది. నారు తీసుకెళ్ళేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది కూడా మీకు వీడియోలో క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎక్కువ నా ఛానల్లో మీరు చాలా రకాల వీడియోలు చూస్తుంటారు, కానీ ఇప్పటి నుంచి చాలా డిఫరెంట్గా నా వీడియోలు ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే రైతులతోటి త్వరలో ఎటువంటి వీడియోలు చేయాలి, ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది. నారు అలా పెరిగిన తర్వాత వర్షం పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రైతులు తీసుకెళ్ళిన తర్వాత అయినా నర్సరీలో అయినా సరే నారు ట్రేలో ఉన్నంతసేపే తల్లి గర్భంలో ఎలాగైతే ఒక శిశువు ఏ విధంగా అయితే ఒక జీవిస్తూ ఉంటుందో అలాగే ప్రతి మొక్క కూడా అది గర్భం లాంటిది అనమాట. ట్రేలో ఉన్నంతసేపు మాత్రమే అది చాలా సేఫ్ జోన్లో ఉంటుంది. ట్రేలోంచి బయటికి వచ్చిన వెంటనే దాని స్థితి అనేది మారిపోద్ది అనమాట. మళ్ళీ నువ్వు ట్రేలో పెట్టినా అంత సేఫ్ జోన్గా ఉండదు, ఎందుకంటే అన్నీ పెట్టలేం కదా. అట్లా మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నర్సరీలోంచి తీసుకెళ్ళిన తర్వాత కూడా మీ పొలాల దగ్గర కూడా చాలా వరకు మోపులు ఉప్పు తీసుకొని చాలా వరకు బేర్చుకొని మనం ఒక 2 రోజులు అటు ఇటు అయినా సరే మనం బేర్చుకొని బాగా వడ్డుకున్న తర్వాత నాటుకుంటే కూడా చాలా సేఫ్ జోన్గా ఉంటుంది. మొక్క అనేది నాటే విధానం 40 రోజుల లోపు, 35 నుంచి 45 రోజుల లోపు మనము నాటుకుంటే చాలా వరకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం జూన్ తర్వాత ఎప్పుడైనా సరే మనము 35 రోజుల నారు నాటుకున్న చాలా సురక్షితమైనది. ఎందుకు అని అంటే అది ఎటువంటి మందులు వేయకుండా పెంచితే మాత్రం ఖచ్చితంగా రైతులు 35 రోజులకు నాటుకుంటే చాలా వరకు చాలా బాగుంటుంది. తర్వాత ఎందుకనంటే మీకు చిట్లే అవకాశం, అది ఎందుకంటే ఎదుగుదల ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 45 నుంచి 50 రోజులు దాటిన నారు పెరగడం వల్ల రకరకాల సమస్యలతోటి రైతు అనేది చాలా వరకు బాధపడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మన నర్సరీలో మీరు నారు తీసుకెళ్ళిన వాళ్ళు చాలా వరకు కొంతమంది రకరకాల కంప్లైంట్లు చెప్తా ఉంటారు. అన్న తీసుకెళ్ళిన వెంటనే చనిపోయిందన్న అంటే భూమిలో చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే కొంతమంది
సేద్యాలు టయానికి చేపియక రకరకాల వేడి అనేది పొంగి రకరకాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఎందుకనంటే మనము కొంతమంది రైతులు జనుము అటువంటి వేసి భూమిని కూలు చేయాలి, కొంచెం ఎరువు అనేది బాగా కంపోజ్డ్ ఎరువు వేసి చాలా వరకు దాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో పేడ లేకపోతే ఎరువు ప్రతి ఒక్క వెరైటీ ఎరువులు అనేది కూడా వేసి రైతులు అనేది సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి భూమిని ఎక్కువ శాతం కూలింగ్లో ఉంచడానికి ట్రై చేయాలి. నీళ్లు కట్టుకొనైనా రావాలి, లేకపోతే వర్షం పడిన వెంటనే రావడం వల్ల కూడా వేడి అనేది ఎక్కువగా వచ్చి చాలా వరకు ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఎటువంటి సమస్యలు వస్తాయో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా దగ్గర నారు పెరిగే విధానంలో కూడా చాలా వరకు చాలా పద్ధతిగా పెరిగి మనం నారు అనేది ప్రతి రైతుకు అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్లు కూడా మన దగ్గర నారు పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర 40 పైసలకే మనము రైతులకు పెంచి ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా సబ్స్క్రైబ్ లైక్ ఖచ్చితంగా చేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. మీరు ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి నార్లు, ఇవి పచ్చిమిరపలో రకరకాల వెరైటీలు ఉన్నాయి. డింపుల్ ఉంది, VNR 145 ఉంది, డచ్ వెన్నెల ఉంది, సూరజ్ 19 ఉంది, కృష్ణ ఉంది, ఇంకా మనకు బంగారం ఉంది, వజ్రం ఉంది, జెర్సీ 56 ఉంది. ఇంకా రకరకాల వెరైటీలు అనేది పోపించుకొని నాటడం అనేది ఒక్కొక్క ఏరియాలో మగధీర వేస్తారు, ధృవ వేస్తారు, ప్రియాంక వేస్తుంటారు. ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర ఆర్డర్ ద్వారా పోయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇతర ఏరియాల్లో కూడా రకరకాల వెరైటీలు అనేది పోయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎటువంటి నార్లైనా మనం 40 పైసలకే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు వేయడానికి వెనుకంజలో రైతులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ కూడా చాలా వరకు మంచిది. ఎందుకంటే నర్సరీల వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళకు కూడా చాలా వరకు జ్ఞానోదయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా సంపాదించాలనే విషయం కూడా రైతు విలువ కూడా ప్రజలకు అంటే నర్సరీ మిత్రులకు ఇంకా డీలర్స్కు చాలామందికి కూడా కొంచెం తెలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మేము పెద్ద అనే ఫీల్డ్లో చాలా వరకు విత్తనాల కొట్లోళ్ళు కూడా ఎంత అంటే ఎంత లాగుతూ ఉన్నారు మా దగ్గర కూడా. ఎందుకంటే మేము కూడా రైతుల దగ్గర వాళ్ళు పెంచినప్పుడు మేము కూడా పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రకరకాల సమస్యలతోటి మనము బాధపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనము అన్ని రకాల వీడియోలు చేసి మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. త్వరలో మందుల వీడియోలు, ఇప్పుడు నాటిన తర్వాత ఎటువంటి మందులు కొడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి అనేది కూడా మనము వీడియో రూపంలో కూడా తెలియజేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సరే ఎటువంటి రకాల మందులు అనేది వాడుతూ ఉంటారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటారు. కాబట్టి రకరకాల సమస్యలతోటి కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. మీ ఏరియాలో ఎటువంటి నార్లు ఎంత రేటుతో పోస్తారనేది కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే చాలా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది తీసి కూడా దగ్గర 2 days అయినా సరే మీకు ఒక 2 రోజుల తర్వాత పెడదామనే ఉద్దేశంతో ఇంకా త్వరలో అన్ని రకాల వీడియోలు మనము చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కొంచెం నా దగ్గర స్టోరేజ్ అనేది సరిపోవడం లేదు. ఏ రోజు తీసిన వీడియో ఆ రోజు డిలీట్ చేసే అవకాశం, అంటే మన దగ్గర స్టోరేజ్ లేకపోవడం, రకరకాలుగా ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు అటువంటి నష్టం అనేది జరగకుండా ఉండాలి అని అంటే మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలో ఓ ల్యాప్టాప్ తీసుకొని దాంతో స్టోరేజ్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఉన్నా. అంటే మిమ్మల్ని సహాయం అడగట్లేదు, ఎక్కువ మంది చూస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి నేనే కొనుక్కోవాలనే ఫీల్ నాకు ఖచ్చితంగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలి. ఎందుకంటే సీజన్ అనేది ఎవరికి లేదు, పొగాకు వేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారు. ఎందుకంటే రైతులు పొగాకు మీద చాలా కసితో ఉన్నారు. ఎందుకంటే దాన్ని కూడా మేము రేటు తగ్గించాలనే ఉద్దేశంతో మేము కూడా ఉన్నామనే ఉద్దేశంతో చాలా వరకు రైతు మిత్రులు అయితే దానికోసం కూడా ట్రై చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే దాన్ని కూడా మనం తగ్గించగలము. ఎందుకంటే దేన్నైనా మనము రేటు ఉన్నదాన్ని మనం తగ్గించాలంటే అది ఒక రైతుకే సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు. 100 రూపాయలు ఉన్న ఉల్లిపాయలను మళ్ళీ 10 రూపాయలకు తేవాలన్న రైతే, 100 రూపాయలు ఉన్న టమోటాలను 10 రూపాయలకు ఉలగ పొయ్యాలన్న రైతే అనే విధంగా మిరపకాయలను కూడా
60-70 వేలు ఉన్న మిరపకాయలను 15-16 వేలకు 20 వేలు ఉన్న మిరపకాయలను దగ్గర దగ్గర 4-5 వేలకు తీసుకెళ్ళడం అంటే చాలా గొప్ప విషయంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. రైతు మిత్రులు కూడా చూసి వేయండి. 20 ఎకరాలు 30 ఎకరాలు వేసేవాళ్ళు చాలా గమనించి వేయండి. ఏ వెరైటీ వేసినా సరే చాలా జాగ్రత్తతో వేయాలని నేనైతే భావించడం అనేది కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వేయడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని ఫేస్ చేయడం అనేది చాలా వరకు కష్టతరంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది గమనించాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎక్కువ శాతం మంది ఎక్కువ పంటలు ఒకటే వెరైటీ వేయడం వల్ల కూడా చాలా నష్టం వాటిల్లే అవకాశాలు రైతు మిత్రులకే ఉన్నాయని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి మన ఛానల్ అనేది రీచ్ రావాలి అని అంటే, తెలియాలి అని అంటే ఖచ్చితంగా లైక్ చేయాలి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయాలని నేనైతే భావిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేస్తే మనం ఆ కామెంట్ను ఖచ్చితంగా మీకు పూర్తిగా వివరించి ఒక వీడియో చేయడానికి ఉపయోగకరమైన కామెంట్లు నాకు చేస్తే దాని గురించి కూడా మనము వివరించడం అనేది కూడా చాలా నేను తెలుసుకుంది. ఎటువంటి విషయాలు మాట్లాడను, ఏ మందుల విషయమైనా మన పూర్తి అవగాహన లేకపోయినా ఆ టెక్నికల్ని దేనికి ఉపయోగిస్తారో కూడా తెలిసి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి.